ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లుగా రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పానండి, మీరే మీకు చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను, మరి మీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తన ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నాయని, ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తీర్పు రిజర్వ్లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్తో వచ్చానన్నారు కేటీఆర్. 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ ముందు వేచి ఉన్న కేటీఆర్ లాయర్తో పాటు విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు, అందుకే అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్ గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్ తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం.